విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ ని వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్స్ ని వేదికగా చేసుకుంటున్నాయి స్కూల్స్. ప్రైవేట్ స్కూళ్లలో అయితే మౌలిక వసతులు యాజమాన్యాలు సమకూరుస్తాయి. కానీ పేద మధ్యతరగతి జనం చదివే సర్కారీ బడుల మాటేంటి? మేం కూడా తక్కువేం కాదంటున్నారు ఎర్రమంజిల్ స్కూల్ విద్యార్థులు. తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. తమకున్న నాలెడ్జ్ తో వెరైటీ ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకోవచ్చనే కాన్సెప్ట్ తో సైన్స్ ఫెయిర్ నిర్వహించింది ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల. విద్యార్థులు ప్రదర్శించిన రకరకాల ప్రాజెక్ట్స్ ఆకట్టుకున్నాయి. సైన్స్ ఫెయిర్ కు ముఖ్య అతిథిగా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మేనేజర్ కృష్ణమోహన్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ప్రభాకర్ హాజరయ్యారు. సైన్స్ ఫెయిర్ అంటే ఎక్కువగా కార్పొరేట్ కల్చర్లోనే చూశాం, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు అధికారులు. పిల్లల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ చాలా ఉపయోగపడుతుందన్నారు. పిల్లల్లో సృజనాత్మకత, శాస్త్రీయ సాంకేతిక దృక్పథాన్ని పెంపొందించడానికి కోసము హైదరాబాద్ జిల్లాలో అనేక రకములైనటువంటి యాక్టివిటీస్, సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి అనేక రకములైనటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా తీసుకొని మరి ఈరోజు అగస్త్య ఫౌండేషన్ ద్వారా ఈ ఎర్రమంజిల్ గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించడానికి, ఒక క్షేత్రస్థాయిలో శాస్త్రీయ భావన పెంపొందించడానికి, భావి భారత శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చేసిన ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వెరీ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. బట్ ఉన్న ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు, ఈవెన్ టీచర్స్ అయినా కానీ అండ్ వాళ్ళున్న పేరెంట్స్ అంటే బూసింగ్ తోటి కానీ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ చూస్తే ఆల్మోస్ట్ కార్పొరేట్ కల్చర్ ధీటుగా ఉంది. ఇది యాక్చువల్లీ వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ మా పిల్లలు చూసి చాలా సంతోషంగా అనిపించింది. ఈ సైన్స్ ఫెయిర్ చేయడం చూడండి కదా, వెరీ హ్యాపీ. విద్యార్థుల్లో సైన్స్, మ్యాథ్స్ పై ఉన్న భయాన్ని పోగొట్టడమే సైన్స్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశమన్నారు టీచర్లు. సైన్స్ అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో, అది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంలాగా ఉంది. ఈరోజు టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి చాలా విషయాలు తెలుసుకుంటున్నాయి. చాలా మటుకి పిల్లలు సైన్స్కి, మ్యాథ్స్కి చాలా భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని తొలగించడానికి మేము ఈ సైన్స్ ఫెయిర్ని కండక్ట్ చేశాము. అంటే సైన్స్ అనేది చాలా ఈజీ, మ్యాథమెటిక్స్ కూడా చాలా ఈజీ. దీనికి మనం ఎప్పుడు భయపడకూడదు, ఎప్పుడు చూసినా ముందు ఉండాలి. అలాగే మనకు భవిష్యత్తులో ఈ రంగంలో కనుక ముందుకెళ్తే మనం ఎన్నో విజయాలను సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేశామండి. ప్రైమరీ నుంచి హై స్కూల్ విద్యార్థులు సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్నారు. ఇందులో ప్రదర్శించిన ప్రాజెక్టుల గురించి సందర్శకులకు వివరించారు విద్యార్థులు. ప్లాస్టిక్ వాడొద్దని మెసేజ్ ఇవ్వడం, వర్షపు నీటిని ఎలా సేవ్ చేయొచ్చని విద్యార్థులు చూపించిన తీరు ఆకట్టుకుంది. మా ప్రాజెక్ట్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇది మనం ఇల్లు కట్టుకునేటప్పుడు 2 ట్యాంక్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఒక ట్యాంక్ రెయిన్ వాటర్ గురించి ఉంచుకోవాలి, ఇంకొకటేమో మోటార్కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి వర్షం వస్తుందని తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు రెయిన్ వాటర్ది క్యాప్ తీసేసామనుకో, అందులో రెయిన్ వాటర్ ఫిల్ అవుతాయి. ఫిల్ అయినప్పుడు డౌన్ ట్యాంక్కి ఫిల్ చేయాలి. ఫిల్ చేసినప్పుడు అక్కడ ఇంట్లోకి కనెక్ట్ చేసామనుకో, మనం కిచెన్స్లో ఇంకా వేరే వాటిల్లో వాడుకోవచ్చు. రెయిన్ వాటర్ని ఎలా కన్సర్వ్ చేయాలి, అది మా కాన్సెప్ట్. రీసైకిల్, రెడ్యూస్, రీయూజ్. ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడానికి కారణం వచ్చేసి పాలిథిన్ బ్యాగ్. ఈ పాలిథిన్ బ్యాగ్ వల్ల మనకి చాలా నష్టాలు ఉన్నాయి. ఈ పాలిథిన్ బ్యాగ్ చిన్నదైనా కానీ దాని నష్టాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ మనం దీన్ని పడేయడానికి చూసినా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాల్చేది మనం చూసినా మనకి ఇంకా పెద్ద ప్రాబ్లం. దీని నుంచి మనకి కార్బన్స్ రిలీజ్ అయ్యి ఓజోన్ లేయర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏటా సైన్స్ ఫెయిర్ నిర్వహించడం వల్ల విద్యార్థులు సొంతంగా ఆలోచించడంతో పాటు చాలా విషయాలపై అవగాహన వస్తుందంటున్నారు టీచర్లు.